నిజంగా ఇది ఒక శుభ పరిణామం ప్రస్తుత రాజకీయాల్లో. అయితే ఈ వ్యవహారాన్ని ఈ రోజు అసెంబ్లీలో కూడా చాలా మంది ఎమ్మెల్యేలు ప్రస్తావించారు. చివరకు ఉదయనిధి స్టాలిన్, ప్రతిపక్ష నేతగా ఎన్నుకోబడ్డ ఉదయనిధి స్టాలిన్ కూడా ముఖ్యమంత్రి గారు మిగతా అన్ని పక్కన పెట్టి మా ఇంటికి వచ్చి స్టాలిన్ గారిని అంటే మా నేతను కలిసి వెళ్ళడం మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. మేము అదే దిశగా కలిసి మీకు సమయాల్లో మా సలహాలు వీటిని ఉపయోగించుకోండి అని చెప్పిన పరిస్థితి కూడా ఉంది. చాలా మంది ఎమ్మెల్యేలు కూడా ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్ గా మాట్లాడారు, ప్రస్తావించారు కూడా. అయితే ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే బాగానే ఉంటుంది. అందులో ఈ రోజు తీసుకున్న మరో కీలక నిర్ణయం, విజయ్ తీసుకున్న ఒక నిర్ణయం తన టీవీకే కార్యకర్తలకి క్లియర్ గా ఒకటే చెప్పారు. మీరు తమిళనాడు రాష్ట్రంలో ఎక్కడ ప్రజల్ని ఇబ్బందులు పాలు చేసే పనులు చెయ్యొద్దు, ఎక్కడ ఫ్లెక్సులు కట్టద్దు, ఎక్కడ బర్త్డేలకనో పప్పాలకనో ఇంకోటో రోడ్ల మీదకి వచ్చి ఇది చేయొద్దు, ఎక్కడ ట్రాఫిక్ ను ఇబ్బందులు కలిగించే అంశాన్ని ఏ ఒక్క అంశాన్ని మీరు చేయడానికి లేదు. ఇన్ కేసు చేసినా కూడా మీరు పోలీస్ టేక్ ఓన్ యాక్షన్ అని చాలా క్లియర్ గా చెప్పేశారు తమ కార్యకర్తలకి. మీరు రోడ్ల మీద పిచ్చిగా వ్యవహారం చేయొద్దు, ఎటువంటి అడవులు చేయొద్దు, ఎక్కడ ఏమీ చేయొద్దు అని చెప్పిన పరిస్థితి. సో అటువంటి సిచ్యువేషన్స్ చాలా క్లియర్ గా అర్థమవుతున్నాయి. అయితే ఒక మంచి నిర్ణయాన్ని తీసుకునే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఇది స్టార్టింగ్ లో ఒక వారం రోజులు ఉంటుందా, నెల రోజులు ఉంటుందా, మీరు అన్నట్టుగా ఒక 2 సంవత్సరాలు ఉంటుందా తెలీదు. బట్ ఇది డైల్యూట్ అయితే ఈ ప్రమాదం మళ్ళీ తిరిగి పాత దీనికి వచ్చింది. కాకపోతే ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నారు కాబట్టి అందులో సేమ్ టైం నిన్న ఉదయాన్నే స్కూల్స్ కాలేజీల దగ్గర లేకపోతే బస్ స్టాండ్ల దగ్గర ఉన్న 717 బెల్ట్ షాపుల్ని వారం రోజుల్లో క్లోజ్ చేయాలి, వైన్ షాపులు మొత్తాన్ని క్లోజ్ చేయాలి అని చెప్పి ఆర్డర్ ఇచ్చారు. అది ఒక మంచి నిర్ణయం. ఆ నిర్ణయానికి కూడా తరుణం, దానికి పబ్లిక్ నుంచి కూడా విపరీతమైన యాక్షన్ వస్తుంది. దాని మీద కూడా ఈ రోజు వీళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు కాదు, ఏఐడిఎంకే ఎమ్మెల్యేలు, డిఎంకే ఎమ్మెల్యేలు కూడా దాన్ని ప్రస్తావన చేశారు ఈ రోజు అసెంబ్లీలో. సో ఒక మంచి నిర్ణయం తీసుకున్నప్పుడు దాన్ని ఆ రిజల్ట్స్ అలాగే వస్తాయి. అసెంబ్లీ సాక్షిగా అవతల పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని వీళ్ళు ప్రస్తావించడం అది చాలా ఒక మంచి నిర్ణయంగానే చూస్తున్నారు. ఎందుకంటే 717 వైన్ షాపుల్ని ప్రభుత్వం, తమిళనాడు గవర్నమెంట్ 38,000 కోట్ల రూపాయలు ఈ మద్యం మీద వాళ్ళకి ప్రాఫిట్ వస్తుంది, ఆదాయం వస్తుంది. అటువంటి ఆదాయం వచ్చే వనరులను కూడా స్కూళ్ళు, పాఠశాలలు, దేవాలయాలు, బస్ స్టాండ్ల దగ్గర ఉన్న 714 గుర్తించి వెంటనే దాన్ని వారం రోజుల్లో దానికి అది కూడా గవర్నమెంట్ నిర్ణయిస్తుంది, అక్కడ గవర్నమెంటే అమ్ముతుంది, దాన్ని మొత్తాన్ని కూడా క్లోజ్ చేయాలని చెప్పిన ఒక ఆదేశాలు కూడా ఒక మంచి నిర్ణయంగా చూస్తున్నారు. ఈ రోజు కూడా తన కార్యకర్తలు క్లియర్ గా చెప్పారు, పవర్ లోకి వచ్చేసాం కదా అని. ఆయన గత ప్రమాణ స్వీకరణ కూడా ఒక మాట చెప్పారు చాలా క్లియర్ గా, ఇక్కడ పవర్ సెంటర్ ఒకటే నేనే, ఎవరో పవర్ లోకి వచ్చేసాం కదా అని చెప్పి మనం ఏదో చెయ్యాలనుకున్నా నేను చెయ్యను, నేను ఇంకొకరిని చెయ్యనివ్వనని కూడా క్లియర్ గా చెప్పారు. మనసులో మీకు అటువంటి మాటలు కానీ ఆలోచన కానీ నిన్న ఉంటే ఈ రోజుతోనే మీరు స్టాప్ చేసుకోండి ఈ వ్యవహారాన్ని చాలా క్లియర్ గా చెప్పిన వ్యక్తి. సో అటువంటి సిచ్యువేషన్ కాబట్టి ఈ రోజు కార్యకర్తలు కూడా క్లియర్ గా ఒక ఇండికేషన్ ఇచ్చారు, అయ్యా మీరు రోడ్ల మీద పిచ్చిగా లేకపోతే ఇంకో రకంగా వ్యవహారం చేస్తే మాత్రం నేను ఒప్పుకునేది లేదు, ఈ విషయంలో ఎవరితో అయినా సరే ఒకే రకంగా ఉంటాను, పోలీసు వాళ్ళ యాక్షన్ వాళ్ళు ఓన్ గా చేసుకుంటారు అనేది. అందుకే నిన్న మొన్న సంబంధించిన కూడా ఒక తమిళనాడుకి సంబంధించిన ఒక తమిళనాడు సిపిగా కూడా ఒక కొత్త వ్యక్తిని నార్త్ నుంచి తెచ్చి ఇక్కడ వేశారు, చాలా నిజాయితీపరమైన ఆఫీసర్ అని కూడా అంటున్నారు. మరి అది ఈ రోజు పోస్టింగ్ ఏందో లేదో తెలియదు, అతను కూడా తెచ్చి కొన్ని మార్పులు చేర్పులు చేయాలి తమిళనాడులో అనే ఒక ఆలోచన ఉన్నట్టుగా చాలా స్పష్టంగా కనబడుతుంది. బట్ ఒక సారీ ఫర్ ది ఇంటరప్షన్ ఇక్కడ కృష్ణమోహన్, అంటే కొత్తగా ఫామ్ అయిన పార్టీ దాదాపుగా 2 ఏళ్లలోనే అధికారంలోకి వచ్చింది. దాదాపుగా దీంట్లో కూడా మీరు అన్నట్టుగా సెంగోటి అని కావచ్చు, లేకపోతే ఆథవ్ అర్జున్, వీళ్ళిద్దరూ మినహా పెద్దగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరు కాకపోవడం ఇక్కడ విజయ్ కలిసి వచ్చిన అంశమా? దీని కింద అంటే ఈ కోణంలో చూడొచ్చా? ఎందుకంటే సాధారణంగా ఇటువంటి ఇష్యూస్ వచ్చినప్పుడు సీనియర్ పార్టీస్ లేకపోతే సీనియర్ పార్టీ లీడర్స్ అయితే కనుక సమ్వాట్ వాళ్ళకి ఎక్కడో బిజినెస్ ఉంటాయి, లేకపోతే వాళ్ళకి ఎక్కడో రిపర్కషన్స్ ఉంటాయి, కండిషన్స్ ఉంటాయి. సో ఈ అన్ని కోణాలు కూడా కాస్త వాళ్ళకి ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం కష్టతరం అవుతూ ఉంటుంది. సో ఇది విజయ్కి కలిసి వచ్చిన అంశం అనుకోవాలి ఇక్కడ.
ఒక రకంగా అనుకోవచ్చు, కానీ అతని దగ్గర సీనియర్లుగా ఉన్న వ్యక్తులు, ఓకే ఇప్పుడు సీనియర్లుగా సెంగోటైన్కి మంత్రి పదవి ఇచ్చారు, పార్టీ లీడర్ అధికార పార్టీ లీడర్షిప్ కూడా ఆయనకి చెప్పారు ఈ రోజు. సో రెండవది ఆదవన్కి మంత్రి పదవి ఇచ్చారు. తర్వాత శివకాశి నుంచి గెలిచిన ఎమ్మెల్యే మహిళా ఎమ్మెల్యేకి యంగ్స్టర్ అయినా ఆ అమ్మాయికి మంత్రి పదవి ఇచ్చారు. తర్వాత ఇప్పుడు ప్రభాకరన్, ఎవరైతే టీవీకి నుంచి ప్రభాకరన్ గెలిచారో ఆయన 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన జెడ్పీటీసీ కూడా పనిచేశారు కాబట్టి ఆయన స్పీకర్ పదవిలో కూర్చోబెట్టారు. ఇంకోటి రవికుమార్ ఉన్నాడు. రవికుమార్ కూడా గతంలో ఎమ్మెల్యేగా చేశారు కాబట్టి కొంత పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఉంది పార్టీలో, కొంత పార్టీకి పనిచేశారు కాబట్టి ఆయన్ని డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చారు. తర్వాత ఆనంద్కి మంత్రి పదవి ఇచ్చిన పరిస్థితి. అంటే ఎక్కడో వద్ద కొంత సీనియారిటీని ఎక్కడికక్కడ సర్దే ప్రయత్నం విజయ్ చేస్తాం. విజయ్ కొంచెం తెలివిగానే వ్యవహరిస్తున్నాడు. ఈ వ్యవహారంలో అతనేమి వేగ్గా పోవట్లేదు ఎవరికంటే వాళ్ళకి. కాకపోతే చదువుకున్న వాళ్ళకి, మంత్రివర్గంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు 9 మంది మంత్రివర్గంలో ఉంటే అందరూ చదువుకున్న వాళ్ళు, సీనియర్స్, కొంత కమిటెడ్ గా ఉన్న వ్యక్తులకే ఆయన సెలెక్ట్ చేయడం జరిగింది. ఓకే, టికెట్లు ఇవ్వడంలో కొంత ఆయన అన్ని వర్గాలు చూసి, సామాజిక వర్గం చూశాడు, మధ్యతరగతి కుటుంబాలను చూశాడు, లేకపోతే కిందన్న ఆటో డ్రైవర్లకు ఇచ్చారు, కొంత తన డ్రైవర్ కొడుకుకి ఇచ్చాడు. తర్వాత ఈరోజు ఆశ్చర్యకరం ఏంటంటే తన డ్రైవర్ కొడుకు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తే తన కారు డ్రైవర్ కూడా డ్రైవింగ్ చేస్తూ ఈరోజు ఆయన వెళ్ళిన పరిస్థితి. విజయ్ ఆ కారులోనే తన డ్రైవర్ గా ఆయనే డ్రైవ్ చేస్తున్నప్పుడు ఈయన ఎక్కి వెళ్ళిన పరిస్థితి. సో ఇటువంటి కొంత పబ్లిక్ కి కొంత గుడ్ లుక్ మీదనే వెళ్తున్నారు. ఈ రోజు కూడా కొన్ని నిర్ణయాలు, నిన్న ఈ మద్యం కేసు సంబంధించిన 707 షాపులు క్లోజ్ చేయాలన్న పరిస్థితుల్లో కూడా సినిమా వాటిలో కూడా చాలా పెద్ద ఎత్తున ఆయనకి మద్దతు పలికిన పరిస్థితి. అట్ ద సేమ్ టైం సీనియర్స్ గా ఉన్న పొలిటీషియన్స్, సీనియర్స్ గా ఉన్న కొంత వాళ్ళందరూ కూడా తమిళనాడులో దీన్ని చాలా స్వాగతిస్తున్న పరిస్థితి. ఇంకా ఈ రోజు తీసుకున్న ఒక డెసిషన్ కూడా ఆయన స్వాగతించే పరిస్థితి కనపడుతుంది డెఫినెట్ గా. ఇంట్రెస్టింగ్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ కృష్ణమోహన్. మొత్తంగా అయితే మాత్రం విజయ్ తీసుకున్న నిర్ణయం పట్ల ఇటు తమిళనాడు వ్యాప్తంగా ప్రస్తుతం హర్షం వ్యక్తమవుతోంది. కటింగ్ అక్రాస్ పొలిటికల్ పార్టీస్, అంటే ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా ప్రతి పార్టీ నుంచి కూడా ప్రస్తుతం హర్షం వ్యక్తమవుతుంది అండ్ మద్దతు తెలుపుతూ ఉన్నారు. బట్ ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ ఇక్కడ పార్టీకి సంబంధించి డైరెక్షన్స్ ఇచ్చారు ముఖ్యమంత్రి అండ్ టీవీకే అధినేత విజయ్. ఫ్యాన్స్కి, కార్యకర్తలకు టీవీకే చీఫ్ తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ వార్నింగ్ కూడా ఇస్తూ ఉన్నారు. ప్రజలకు అసౌకర్యం కలిగించే ఏ పని కార్యకర్తలు చేయదంటున్నారు ఆయన. పుట్టినరోజు వేడుకలు, అలాగే ఇతర కుటుంబ వేడుకలు అనే పేరుతో వాళ్ళు ఆ పేర్లు చెప్పి రోడ్ల మీదకి వస్తాను, హంగామా చేస్తానంటూ ఊరుకునేది లేదు, తాట తీస్తానని అర్థం వచ్చేలా ఆయన ట్వీట్ చేశారు. ట్రాఫిక్ అంతరాయం కలిగించద్దంటూ పార్టీ అధిష్టానం చెప్పుకొచ్చింది. ఎక్కడ బ్యానర్స్ కట్టకండి, పోస్టర్లు అతికించకండి, ప్రజలకు ఇబ్బంది పెట్టకండి, అటువంటి ప్రోగ్రామ్స్ ఏవి నిర్వహించకండి, ఒకవేళ అటువంటి ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటే కనుక మీరు వాటిలో పాల్గొనొద్దు అంటూ కూడా చెప్పుకొచ్చాడు పార్టీ అధినేతగా విజయ్. ఎవరైనా ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటా అంటూ చెప్పుకొచ్చారు ఆయన.